మన వంశాత్మర్ కంటే ఎక్కువ అమ్మా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇంకొక క్రేజీ వీడియోతో అయితే మేము ముందుకు అయితే వచ్చేసినాం. లాస్ట్ టైం మన ఛానల్లో షాక్ ప్రాంక్ అని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం. ఆ వీడియో పైన మీ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అందులో కామెంట్స్లలో మన టీం మెంబర్స్ని అడిగారు అన్న మీద ప్రాంక్ చేయరని చెప్పేసి. నాకు కూడా కామెంట్స్ చేసారు వాళ్ళ మీద మళ్ళీ ప్రాంక్ చేయండి అని చెప్పేసి. ఆ వీడియో పైన కొద్దిగా గైడ్లైన్స్ వల్ల వీడియో అయితే రిమూవ్ అయిపోయింది అనమాట. ఆ చూసినట్టు మాత్రం చూసిన వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేశారు. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో కూడా ఇంకొక చిన్న ప్రాంక్ అయితే ప్లాన్ చేసినాం. నాకు ఎవరో ఒకరు కావాలని చెప్పేసి డింపియాన్ అయితే తీసుకున్నా. ఈరోజు ప్రాంక్ వచ్చేసి శేఖర్ గారి మీద కూరగాయల మీద అయితే కాబోతుంది. ఆ ప్రాంక్ కూడా ఏంటిదంటే బ్లాక్ మ్యాజిక్ ప్రాంక్ అనమాట. సో ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రాంక్ కనుక మనం చేయాలంటే దానికి కొన్ని ఐటమ్స్ అయితే మనకు అవసరం ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చినాం. ఇవి ఏమేమి ఉన్నాయని చెప్పేసి లొకేషన్కి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. మనకు ఐటమ్స్తో పాటు లొకేషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఒక మంచి లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఆ లొకేషన్ ఏంటో కాదు, మా ఊరు దగ్గర ఒక చిన్న సొరంగం అయితే ఉంటుందన్నమాట. ఆ సొరంగం దగ్గరికి వెళ్ళి ఈ సెటప్ అయితే రెడీ చేస్తాం. తర్వాత ఏదో ఒక చిన్న వీడియో ఉందన్నట్టుగా వాళ్ళని తీసుకొని అయితే వెళ్దాం. వాళ్ళకి ఎటువంటి డౌట్ రాకుండా తీసుకొని పోదాం. అడిగి పోయిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంటుందో, భయంతో ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారని చెప్పేసి మొత్తం క్యాప్చర్ చేసి వీడియోలు అయితే చూపించబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. చలో. సో మొత్తానికి అయితే స్పాట్ దగ్గర రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మనం సొరంగానికి వెళ్ళబోయే రూట్ అయితే ఈ విధంగా ఉంది. డింపియా, బ్లాక్ మ్యాజిక్ అంటారు. అసలు దానికి ఏమేమి ఐటమ్స్ అవసరం ఉంటాయిరా? ఏమేమి ఉంటాయంటేనే రోజు అదే పని చెప్తున్నాడు నన్ను. తెలిసి ఉంటుంది కదా, సినిమాలను ఆడ చూసి నిమ్మకాయలు మ్యాక్సిమం వాడేటి అవేగా. పసుపు, కుంకుమ, ఇట్లా కోడి కోడి, అది పసుపు కోడి మరి అదే అన్నం ముద్దలు ఉంటాయి కదా, కుంకుమ ఇట్లా. అవురు జిడిగిన ఎత్తే అయిపోనా. కోడి తెస్తే నిజంగానే పుర్రు కొడుతురు వాళ్ళు చూస్తే. మరి కోడి తలకాయనో కోడో. ఆ చికెన్ సెంటర్ కాడ ఒక తలకాయ తెచ్చేయండి చిన్నది. అరే గుడ్డు తెస్తే అయిపోగా. అవురా, గుడ్డు తెచ్చి ఇలా కుంకుమ కుప్ప పోసి అలా సక్కలు ఇలా పెడితే అయిపో. నేను ఇవన్నీ లేకున్నా కానీ ఒక స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చిన. దాన్ని చూసే వాళ్ళు భయపడతారు. అది ఏంటిదని చెప్పేసి మీకు అక్కడ పోయిన తర్వాత చూపిస్తా. డింపా అన్నట్టుగా ఆ ఐటమ్స్ కూడా తీసుకొచ్చిన ఒక 2-3. అవన్నీ అక్కడ ప్లేస్కి వెళ్ళిన తర్వాత చూద్దాం మనం. ఇక మేము వెళ్తున్న కొద్ది రూట్ కొద్దిగా కఠినతరంగా మారుతుంది. మీదికి వెళ్ళిన వాటర్ జాలు వారుతున్నట్టు నేను మొత్తం రొచ్చుంది. చెప్పులు ఇక్కడనే ఇప్పేసిపోతాం. ఇగో దిస్ ఈజ్ ద సొరంగం. మనకు ఆ ఎంట్రెన్స్ కనబడుతుంది, మీకు జూమ్ చేస్తా. ఇదిగో అదే ఏరియా అనమాట. అక్కడ బట్టలు అంటే ఊగులాడుతుంది. ఇప్పుడు అలాగే మనం లోపలికి అయితే పోవాలి. దగ్గర దాకా వచ్చిన తర్వాత దీని వ్యూ చూడరు మీరు. నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తుంది రిటర్న్. లోపల వాటర్ సౌండ్ ఇంకా బాగా పోతున్నాయి. ఈ లైట్ అయితే తీసుకొచ్చినాం. ఈ లైట్ ఇప్పుడు మనం అక్కడికి పోయొచ్చి దాకా రావాలి. ఇప్పుడు ఊరిపోతే ఎట్లా? అసలే ఎవరికి తెలియదు మనం వీళ్ళకి వచ్చినట్టుగా. అవురా, ఏముంది, ప్రాంక్ గాన్ రాంగ్ అవుతుంది. ప్రాంక్ గాన్ రాంగ్. దేవులాడతారు ఇక 2-3 రోజులు దేవులాడి ఇక్కడ బండి కనబడుతుంది. వాళ్ళ బండి గిట్ ఉంటుందని చెప్పేసి ఆర్సీలో నెంబర్ మీద కొట్టి చూస్తే డిపి అని పేరు వెళ్తుంది. మా వాళ్ళు అని వస్తారు అప్పుడు. ఇక కథం ఇక్కడ ముంగడ కనబడతలేదు. ఇక బ్లాక్. స్వర్గానికి దారి. స్వర్గానికి దారి.
కరెక్ట్గా కనబడతలేదు, మన కళ్ళకి కనబడేట్టు కనబడతలేదు, కానీ సూపర్ ఉంది. మనం ఇంకా కొద్దిగా అంత ముంగడికి పోవాలి ఇక పోదాం. నేను 3 తోవలు ఉంటాయని చెప్పినా కదా, ఆ స్పాట్కి అయితే వచ్చేసినాం అనమాట. 3 తోవల కాడ పెట్టడానికి రీజన్ ఏంటిది అంటే మన వాళ్ళకి కొద్దిగా నమ్మియచ్చు, అరే 3 తోవల కాడ ఎట్లా చేస్తారని చెప్పేసి. సో కొద్దిగా భయపట్టించుకుంటూ వద్దాం అలా ఫస్ట్ నుంచి వెళ్ళి. ఇప్పుడు మనం వచ్చిన స్పాట్ అయితే మీకు చూపిస్తా. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇగో ఆటో ఒక రూట్ ఉంటుంది, ఇది మనం వచ్చిన ఎంట్రన్స్. తర్వాత వాళ్ళని పట్టుకోద్దాం, వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ చేసేద్దాం. నేను కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చినా అని చెప్పినా కదా, ఐటమ్స్ ఏంటని ఇప్పుడు చెప్తాను మీకు. ఇక నిజంగానే చెప్తున్నాడు, అయిపోయింది, భయం అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఏమనుకుంటుంది చెప్పి ఇటు నుంచి ఉంటుంది, అటు నుంచి ఉంటుంది, అటు నుంచి బయటికి వెళ్ళి పనులు ఊరికి ఇప్పుడు ఏడో జాకపోరాదు. మేము తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాం ఒక్కొక్కటి. ఫస్ట్ వచ్చేసి నిమ్మకాయలు అయితే తీసుకొచ్చిన కొన్ని, ఎందుకంటే రియాలిటీ ఉండాలి, మనలో భయపడాలని చెప్పేసి ఈ నిమ్మకాయలని కొద్దిగా తయారు చేద్దాం. ఆ తర్వాత పసుపు, కుంకుమ, ఇంకొకటి వచ్చేసి ఈ దీపాలు అయితే తీసుకొచ్చిన ఆల్రెడీ వాడిని, వీటి చూసి కూడా నిజంగానే అనుకుంటారు, భయపడతారేమో జరిగిందని. ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్ ఇస్కల్. మనకి ఏం అవసరం లేదు, దీన్ని ఒక్కదాని పెట్టేసి చుట్టూ బంధనం వేసేసినాం అనుకో, మొత్తం ఉర్రు కొట్టేస్తారు ఇక. సో దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నా, ఎంట్రెన్స్ రాగానే కనబడాలి. ఇట్లా కొద్దిగా ఇట్లా తలకే లేపు పెడదాం, ఇట్లా కనబడేటట్టు మంచిగా. కనబడుతుందారా? కనబడుతుంది. మనం అంటే పెడుతున్నాం కాబట్టి మనకు తెలుసు, కానీ వాళ్ళు నిజంగా చూసినప్పుడు భయపడతారు. ఇప్పుడు సెటప్ మొత్తం డన్ అయిపోయింది. దాన్ని ఒకసారి క్లోజ్ లుక్ వేసుకోరి, నిజంగా దాని లెక్కనే ఉందా లేదా అని చెప్పేసి నేను తర్వాత దీని గురించి చెప్తాను మీకు. ఆ లోపల ఈ ఐటమ్స్ అలా కనబడకుండా ఏదైనా దూరం బారేస్తా. సో మొత్తానికి అయితే సెటప్ మొత్తం డన్. ఈరోజు అయితే ఒక క్రేజీ ప్రాంక్ అయితే షూట్ కాబోతుంది. కాకపోతే టెన్షన్ ఏంటంటే మనలో దొరికొచ్చే లోపల ఇంకెవరైనా వేరేటలు వస్తే వాళ్ళు భయపడతారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు పోదాం, వాళ్ళు వచ్చినట్టయితే తొందరనే పట్టుకుని వద్దాం ఇక. అరే డింపిగా, ఎట్లా అంటే కరెక్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఇక వాళ్ళకి డౌట్ రావద్దు, ఏదో నార్మల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం అన్నట్టుగా మా చెప్దాం. వాళ్ళకి ఒక ఇంట్రో తీసుకుందాం. ఆ ఇంట్రోలో కూడా తెలియదు, ఫ్రెష్గా ఇంట్రో తీసుకుంటాం, బీ రోల్స్ అవి ఇవన్నీ తీసుకుంటూ వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలైన ఫుటేజ్ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తామంటే మెయిన్ వీడియో లెక్క కాకుండా ఒక బ్లాగ్ లెక్క తీసుకుంటూ పోదామని చెప్తాం. అట్లయితే కెమెరాలు మన దగ్గర ఉంటాయి, వాళ్ళకి డౌట్ రాదు. మెయిన్ వీడియో తీసుకుంటూ వచ్చినట్టయితే శేఖర్ గారి రియాక్షన్ మీకు క్యాప్చర్ కాదు. సో అందుకే బ్లాగ్ లెక్క క్యాప్చర్ చేసుకుని వద్దాం. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళి ఇంటికి వాళ్ళని పట్టుకుని వద్దాం ఇక. సో మొత్తానికి అయితే ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. శేఖర్ గారు ఒకటి వచ్చినట్టు బండి ఉన్నది, కూరగాడు ఇంకా రాలేదు. నువ్వేం చేస్తావంటే ఆ బ్యాగ్ వేసుకొని సేమ్ అట్లే రా, డౌట్ రావద్దు. నేను పోయినాక ఒక 10-15 నిమిషాలకు రా, సరేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. లాస్ట్ టైం మేము మా దగ్గర ఉన్న ఒక పాడుబడ్డ సొరంగంలోకి అయితే వెళ్ళడం జరిగింది. దాన్ని క్లియర్గా ఎక్స్ప్లోర్ అయితే చేసినాం. ఆ సొరంగంలోకి వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ ఒక రూట్ వచ్చింది, స్ట్రేట్ ఒక రూట్ అయితే వచ్చింది అనమాట. ఆ వీడియోలో మనం ఏం చేసినామంటే లెఫ్ట్ సైడ్ రూట్లోకి వెళ్ళి డెడ్ ఎండ్ వరకు వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసినాం. సో ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా బాగా వచ్చింది. అంతేకాకుండా దాని కింద కామెంట్స్లో మీరు చేసిన కామెంట్స్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేశారు, బాగానే ఉంది, స్ట్రేట్ కూడా వెళ్ళండి, స్ట్రేట్లో ఏముందో మాకు చూపించండి అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో
మనం స్ట్రైట్ అయితే వెళ్ళబోతున్నాం. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో మనం స్ట్రైట్ గా వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే రీచ్ అయిపోయినాం. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. సో అందుకే దీంట్లో ఎక్కువ ఎక్స్ప్లోరింగ్ అయితే ఉండదు. నార్మల్గా మనం వెళ్ళిన రూట్ దగ్గర దాకా వెళ్తాం. అక్కడ నుంచి వెళ్ళి స్ట్రైట్గా పోయినప్పుడు స్ట్రైట్లో ఏముందని చెప్పేసి మీకు క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇక్కడ నుంచి మనం నార్మల్ రూటే మీరు అంతా వీడియోలో చూసింది. మళ్ళీ ఇదంతా పెట్టినట్టయితే మీరు బోర్ అయిపోతారు. చలో ఇప్పుడైతే వెళ్దాం. వస్తారా వెనక ఉత్తరం మొత్తం ఇవాళ చక్క మొన్నటి ఆ రోజు అంటే ఫస్ట్ భయం అయింది కానీ ఇప్పుడు ఏది లేదు చక్క ఊడే ఎంజాయ్ ఎంజాయ్. బిర్యానీ తెచ్చుకుని అయిపోండి లోపల నిన్ను మరి బెస్ట్గా మన గబ్బిల వాసన ఎట్లా వస్తుంది. ఇది తిన్నాను ట్రైడే తింటావుగా తింటా తిన్నాయి లెక్క తిన్నా లెక్క మరి జ్వరం వచ్చినట్టు కదా మన అదే దీనికి కాగంతి చక్కగా ఏరుగా ఇప్పుడు మీరు అనుకోని వేరే వాళ్ళ మొన్న ఎక్స్ప్లోర్ చేయనీకి పోయినప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి పోయినా ఈ టైం దాకా రాకపోతే ఇక్కడికి వచ్చి రెస్క్యూ చేయరని చెప్పేసి ఈసారి ఎవరు ఇవ్వలే గారా ఎవరు ఇవ్వలే. మళ్ళీ ఇంకోటి ఏంటి ఆ రోజు బాగా నీళ్ళు ఉండే మనం వచ్చినాడు ఇప్పుడు ఏ నీళ్ళు పైన పట్టుకుని మళ్ళీ ఏంటి చెప్పులు అన్నా ఈసారి చెప్పులు వేసుకున్నాం చెప్పులు ఇచ్చింది కాదు పారు ఎట్లయినా సరే. మరి లాస్ట్ టైం వీడియోలో ఎక్స్ప్లోర్ చేయడానికి పోయినప్పుడు ముంగడ వర్రా అంటే భయపడ్డారు. వెనకెనక వచ్చారు కూరగాడు వాడు వీళ్ళు ఉరుకుతురు టకటక. మొన్న అంటే తొవ్వ తెలియదు, ఇప్పుడు తొవ్వ తెలుసుగా. తెలుసుగా నా గురించి మనం రావడమే లేటు భయపడం భయపడా ఈ వారికి వచ్చింది కాబట్టి మీరు అట్లా పోతురు. ఎంట్రెన్స్ కొంచెం ఇబ్బంది ఉంటుంది, లోపల మంచిగా పోవచ్చు. వంగి వంగి పోవాలి ఇక్కడ. పాము నిజంగానే పామే నిజంగానే పాము ఉత్తుతో పామా ఏది నాకు కూడా కనబడదు. గిట్టు ఉరికింది కదా నీరు గట్టే కావచ్చు. నీరు కట్టింది నీరు కట్టినా నిజంగా కప్ప కప్ప ఒరే కప్పరా కప్ప కోండ్రి కప్ప పిల్ల కప్పకు భయపడతానే నేను కోండ్రి కప్ప పిల్ల ఒరే కోండ్రి కప్ప పిల్ల. సరే సో ఇదంతా మీరు చూసిందే ఇక్కడ ఏరియా ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి మొత్తం చూపించినాం కదా. ఇప్పుడు మనం స్ట్రైట్ ముక్కు సూటిగా ముంగడికి అయితే వెళ్దాం. స్ట్రైట్ పోతున్నాం. మనం ఆ రోజు పోయినప్పుడు వాటర్ ఫ్లో బాగుండే, ఇలా కొద్దిగా తక్కువైపోయినాయి. మీరు చూడొచ్చు ఈ వర్షం కొట్టినప్పుడు ఈ లెవెల్ దాకా వస్తాయి కావచ్చు. మొత్తం ఇదంతా కొట్టుకపోయింది, ఇలా కొద్దిగా తక్కువలో వాడిపోయినాయి. కంకులు కాచుకుంటారు లోపల పోగొట్టుకున్నారు. అడుగుదాం బా మంచిపడి. మరి అంటే గబ్బిల వస్తున్నాయి. ఆ రోజు చెప్పులు లేకుండా నడిచినాక ఇప్పుడు అందరం చెప్పులు వేసుకొని నడుతున్నాం. ఎందుకంటే రాళ్ళు కూర్చున్నాయి మొత్తం కొంచెం కూర్చున్నా సో ఆల్మోస్ట్ మన చౌరస్తా ఉంది కదా, అక్కడ దాకా అయితే రీచ్ అయిపోయినాం. 3 తోలు ఉన్న కాడికి మేము ఆ రోజు అంత గమనించలేదు. ఈ సిల్వర్ కోట్ ఇంకా బాగానే ఉంది కదా, మొత్తం అదేంటి వెండి కోటలు లెక్క వెండి మీద మెరుస్తుంది కావట్లేదు. ఇచ్చారా మా రోజు చదివినవారా కాలు దాటిందా? దగ్గర తిప్పుతున్నట్రా అన్న దీపాలు కూడా మంచిదే, ఖచ్చితంగా మంచిదే. నిమ్మకాయలు మంచిగా చెరువ తీసుకున్నాం.
మనం యాక్చువల్గా ఈరోజు స్టేట్ అయితే వెళ్దాం అనుకున్నాం. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మనం వెళ్దాం అనుకున్న రూట్లోనే ఈ విధంగా అయితే క్రియేట్ చేసింది. మీరు ఆల్రెడీ చూసారు కదా. నువ్వు పెట్టాను నడుగు జైంది కాదు ఇక్కడ కూడా మొత్తం మీద వచ్చినట్టు ఎంట్రెన్స్ కనబడతలేదు. మొత్తం మీద పొగలు అయింది. అది మొన్న వచ్చినప్పుడు కూడా ఉంది. నువ్వు బయట కూడా అయింది. బయట కొద్దిగా బయట మన జ్వరం ముట్టుతూనే వచ్చినట్టుగా. మరి ఇప్పుడు ఏమంటావు స్టేట్ వీడియో కాదురా వంపుతున్నావేంద్రా డింపినాడన్నా భయపడతారు. మీరు భయపడతారేమరా? దింపినాడు ఇంకా దగ్గర దగ్గర కదా. మేము స్టేట్ పోయేద్దాం అనుకున్నా వీళ్ళు బిస్కెట్ చేసారు వీడియో. ప్రతిదానికి భయపడతారు. ఇట్లే కూర ఉన్నది కానీ అంతే వాడు ప్రతిదానికి చిన్న విషయానికి పెద్ద విషయానికి ప్రతిదానికి భయపడతారు. కుర్రున్నది అట్లా నిమ్మకాయలు కూడా అంటే కొబ్బరికాయలు ఏం లేవారా? ఆ రోజు పసుపు కుంకుమండేనా? పసుపు కుంకున్నది మనం ఆయన దానికి రాజేష్ రాజేష్ ఏం ఐటమ్ కనవాలి మనకు కొట్టుకోపోలే అంతే. కొట్టుకోలేదు అది నిన్న మొన్న చేసినట్టున్నారు కదా. దెబ్బకు ఘోరంగా భయపడ్డారు మన వంశాత్మర్ కంటే ఎక్కువ. మీరు భయపడతారండి ఎప్పుడైనా పక్క పట్టు ప్రాంక్ చేస్తుర్రా? మరి ఎందుకు మరి చిల్లు ఉంటారు అట్లా? మీరు భయపడతారని చిల్లు ఉంటున్నాం. ఆల్రెడీ చిల్లు నవ్వుతుండు భయం. మన అడుగురా మన అడుగురా ప్రాంక్ సక్సెస్. దివ్య సక్సెస్ సాధించాం. అడిగి ఎంత మొత్తం తిరుగు బాడీ మొత్తం నువ్వు తిరురా. పోలే పోలే ఇప్పుడు మేము పెట్టినామని తెలిసిందిగా. మేము పెట్టినామని చెప్పాగా అసలు చూసేద్దాం. మేమే పెట్టినాం. సో మొత్తానికి అయితే వీళ్ళకి మేము పెట్టినామంటే నమ్మకం కుదరతలేదు కూరగాయనికి. అరే ఇట్లా పట్టుకోరా చూపిద్దాం. హ్యాపీ మా చదువుతుండే కూర్చొని మంచిగా ఎంత ప్లాన్ చేసిన అర్థమైందిగా. ఇప్పుడు బాగా చెమటలు వచ్చినాయి కదా. వీడు పోలేడు అన్నా. స్టెప్ ఎత్తున్నా ఎంత ఘోరం చేద్దాం అస్సలు అనుకున్నాను నేనైతే. జద్వాయ్ ఏమన్నా సెటప్ చేసినావా? సో మనం జస్ట్ మార్నింగ్ ఇక్కడ పసుపు కుంకుమ వేసిపోయినాం కదా. మేము వచ్చేవరకు మొత్తం బ్లాక్ కలర్ అయింది అంతే. ఏంటిది అది బ్లడ్ లాగా అయింది. అది నాకు దాని చూసి సగం పడ్డది. ఒరే పసుపు కుంకుమ మాడిపోయిందంటే సంథింగ్ ఇస్ రాంగ్. మేమే కదా. నాకు ఇదిగానే పడుతుంది వీడియో చూసా కాబట్టి. ఎక్కువైపోయింది కింద లైట్. అదే మళ్ళీ బయటకి ఏం కనబడతలేదు. మొత్తం బ్లాక్ కింద లైట్ పడుతుంది. ఇప్పుడు స్టేట్ వేద్దాం. ఇంకా ముందు ఉన్నాయి కుప్పలు పెట్టి అమ్మో దండమయ్యా. ఒక కోడి ముంగడ ఒక కోడి పెట్టచ్చు.
చికెన్ అనుకున్నారా? ఎంత మంచిగా ఆర్డర్ చేసిరో. ఏదో నిజంగా చెప్తున్నా, ఒక చిన్న పొరలో పుర్రు ఉంటుంది చూసావా, అంతే ఉంది. డింపిది కూడా కింద ఉంటుంది కావచ్చు పుర్రే. ఇగో ఏమన్నా అంటే సామాన్ పోతున్నా సిబ్బడి పోతున్నా అంటాడు. ఇవి ఎత్తుండి వచ్చి లోపల కూర్చున్నప్పుడు డింపి వేసుకొని వచ్చినట్టున్నాడు. ఇంకా ముందు ఉంటాయి ఇంకా. సో ఈ రోజు డేట్ వచ్చేసి 3 డిసెంబర్ రోజు అయితే వీడియో అయితే షూట్ చేసినాం అనమాట. యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేద్దామని చెప్పేసి 25th నవంబర్ నుంచే ప్లానింగ్ ఉండే. 25th రోజే దీని అయితే బుక్ చేసిన. కాకపోతే అది మనకు 29 రోజు అయితే రిసీవ్ అయింది. అందువల్ల మనకి లేట్ అయితే అయింది. లేకపోతే దీన్ని 25th రోజే రికార్డ్ చేసి అప్లోడ్ అయితే చేద్దుంటే. సో ఇప్పుడైతే మనం కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. వీడు ఏదో వెనక పడుతుంది వస్తాడు మనం పట్టింది ఇంకేంటా అమ్మా నాకు అదే పని చేస్తున్నావా? సో మొత్తానికి మన వెహికల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఐ హోప్ ఈ ప్రాంక్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా ప్రాంక్స్ ఏమేమి కావాలో కింద కామెంట్ చేయండి. ఉన్నారు మనకి ఇక్కడ బక్రాలు, వీళ్ళ పైన వేస్తూనే ఉందాం, వాళ్ళ ప్రాంక్లు అయితేనే ఉంటారు. సో మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాదు నువ్వు అన్నతో సపోర్ట్ చేస్తున్నావు కదా. లేదు, ఫోన్ చేసిండు మరి. మనం అనుకున్నది కూడా చేద్దాం. అది అవదమ్మా. ఎందుకో డౌట్ వస్తుంది. ప్రాంక్ అన్నప్పుడు అలా పోయి ఇంటి ఇస్తుండు కదా, అందుకే ఏమిత్రలేదు నాకు వీళ్ళు కరెక్ట్ ప్లాన్ చేయలేకపోతున్నారు. ప్రతిసారి కదా అంటారు నేను ప్రాంక్ చేసినప్పుడు వద్దు మేము చేస్తాం అది కాదు. మళ్ళీ నేనే చేస్తా వాళ్ళకన్నా ముందు కదా. వెనకనే ఉంటున్నావు, ఏడైతుంది అది ముంగట ఉంటాను ఖచ్చితంగా. మళ్ళీ ప్రాంక్ అవుడే ప్రాంక్ చేసుడే ఇక సీదా ఏమన్నా కానీ వాళ్ళు అట్లే పడతారు. కానీ టేక్ కేర్, బాయ్ బాయ్.